హలో గాయ్స్, అందరూ బాగున్నారా? నేను మీ కార్తికేయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రీసెంట్గా కాకినాడ కోరింగా ఫారెస్ట్కి వచ్చామన్నమాట. చాలా అద్భుతమైన లొకేషన్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. అండ్ నాకైతే ఈ లొకేషన్లో ఉన్నప్పుడు ఒక ఇండోనేషియా, ఒక థాయిలాండ్లో ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఇంత అద్భుతమైన లొకేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మనకు గర్వకారణం అనమాట. సరదాగా ఎవరన్నా ఒక వీకెండ్ సరదాగా విజిట్ చేసి రావచ్చు. కావాల్సిన లొకేషన్స్ ఉన్నాయి మనకి కాకినాడ సరౌండింగ్స్లో. అండ్ మీకు కాకినాడ టు ఉప్పాడ బీచ్ రోడ్ కూడా చాలా ఒక టైప్లో ఒక వెరైటీగా ఒక డిఫరెంట్ లుక్తో ఉంటుంది అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్లతో సముద్రం ఆపటం కోసం మన వాళ్ళు పెద్ద గట్టేస్తారు. అక్కడేమో సముద్రం వచ్చి రోజు పొద్దాగా వచ్చి గుద్దుతూ ఉంటుంది దాన్ని. ఆ వాటర్ అంతా వచ్చి రోడ్డు మీద పడుతూ ఉంటుంది, మన వెహికల్స్ మీద, మన కార్ల మీద, బండ్ల మీద. చూడటానికి మాత్రం కొద్దిగా టెరపిక్గా ఉన్నప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మన కోరింగ ఎంట్రన్స్ అనమాట. తప్పగా విజిట్ చేయండి ఎవరైనా వెళ్తే. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి లోపల. ఇదంతా కోరింగ ఫారెస్ట్. చాలా ఒక రోజల్లా టైం పాస్ చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది లవర్స్కి అయితే బెస్ట్ ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో చిన్న చిన్న పాత్రలు ఉంటాయి అన్నమాట, వుడెన్ పాత్స్ అనమాట. వాటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు లోపలికి అడవిలోకి. అండ్ ఒంటరిగా సోలో లోన్లీగా ఉంటుంది ఆ రోడ్ అంతా. మ్యాక్సిమం ఈ మెయిన్ రోడ్లోనే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అట్లాంటి పాత్రలు అన్నమాట. అట్లాంటి పాత్రలు అడవిలోకి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎటువంటి బర్డ్స్ ఉంటాయి అనే అటువంటివన్నీ బొమ్మలు వేసారు ఇక్కడ. అండ్ ఇక్కడ కనబడుతున్నాయి అన్నీ బొమ్మలు అన్నమాట. ఇక్కడ చిన్న గార్డెన్ కూడా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి నెట్ లైన్ పెట్టారు చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం. ఇక్కడ అదే ఇట్లా సరదాగా టైంపాస్ కోసం అన్నమాట. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒక రోజల్లా సరదాగా గడపచ్చు, పిక్నిక్తో లాగా ఫ్యామిలీతో గడపచ్చు, ఫ్రెండ్స్తో గడపచ్చు. అండ్ లవర్స్ ఉంటే లవర్స్తో కూడా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా చక్కగా మంచి ప్లేస్ అనమాట ఇది. మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫిష్ అక్వేరియం ఉంది, ప్లస్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్. తర్వాత బోట్ జర్నీ చేయొచ్చు మనం లోపల. ఈ బ్యాక్ వాటర్ నుంచి లోపలికి కేరళలో బ్యాక్ వాటర్లో హౌస్ బోట్స్ ఉన్నాయి చూడండి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ హౌస్ బోట్స్ పెడుతున్నాడని తెలిసింది. ఖచ్చితంగా ఇక్కడ కూడా కొన్ని హౌస్ బోట్స్ పెడితే అద్భుతంగా వర్కౌట్ చేసుకోవచ్చు. సరదాగా ఎక్కి సముద్రంలో తీసుకెళ్ళి నైట్ స్టే చేసుకొని అక్కడ నైట్ అంతా గడిపేసి మళ్ళీ మార్నింగ్ వచ్చేయచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత సజీవంగా ఉన్నాయో మన ఎడ్ల బొమ్మలు. అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మన ముందు తరాలకి మనం ఇటువంటి బొమ్మలే చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే అంతరించిపోతున్న జీవరాశుల్లో మన ఆవులు ఎద్దులు కూడా ఉన్నాయి. దయచేసి ఇదొకటి మనం బాధాకరమైన విషయం అన్నమాట. చాలా చాలా సజీవంగా ఉంది. దూరంగా ఉండి చూస్తే నిజంగా అక్కడ ఎడ్లు కట్టేసి ఉన్నట్టు అనిపించింది నాకు. అది గైస్. అండ్ ఇంకా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేసు. ఇక్కడ అదే మన హౌస్ బోట్స్ అయితే పెడితే మాత్రం గవర్నమెంట్ కాస్త జాగ్రత్తలు తీసుకొని ఒక 10-15 బోట్లు పెడితే మాత్రం ప్రశాంతంగా కాకినాడ పీపుల్ అందరూ అద్భుతంగా సేద తీరుతారు. అండ్ మనలాంటి వాళ్ళం కూడా హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి వెళ్ళి మనం ఇప్పుడు కేరళ అలెప్పికి వెళ్ళి చేయాల్సి వస్తుంది ఆ యాక్టివిటీ. హౌస్ బోట్లు తీసుకొని అదే యాక్టివిటీ ఇక్కడ ఉంటే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మన తెలుగు రాష్ట్రాలు చుట్టుపక్కల వాళ్ళం చాలా అదృష్టవంతులు అనమాట. ఈ ఐడియా గవర్నమెంట్కి వస్తే చాలా బాగుంటుంది. అదిరిపోద్ది అనమాట లొకేషన్ అంతా ఇక్కడ. అండ్ మరి సమ్మర్లో అయితే వేడిగా ఉంటుందేమో, కానీ ఇప్పుడైతే చాలా బాగుంటుంది వాతావరణం. దయచేసి మీరు కూడా ఎవరన్నా వీలుంటే ఎక్స్ప్లోర్ చేయండి ఒకరోజు సరదాగా. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి బోట్ తీసుకెళ్ళచ్చు. కాకపోతే బోటు కాస్త ఎక్కువ దూరం తీసుకెళ్ళి సరదాగా తిప్పితే బాగుంటుంది. ఎక్కువ టైం తీసుకొని చాలా తక్కువ టైంలో ఫినిష్ చేస్తున్నారు ట్రిప్పు. అదిగోండి ఇది బ్యాక్ వాటరు. ఇక్కడ నుంచి లోపల ఎదురు మనకు కనపడేది సముద్రం, లోపలికి తీసుకెళ్తారు. అసలు ఇక్కడ నుంచి మనం హౌస్ బోట్స్ పెట్టి ఆ సముద్రం లోపల తీసుకెళ్ళి అంగరేసి పడేస్తే
చక్కగా చికెన్లో మటన్లో గిట్లలో చక్కగా వండుకొని ప్రశాంతంగా రాత్రి అంతా టైంపాస్ చేస్తారు సరదాగా. అదే లైక్ ఏ అలపి హౌస్ బోట్స్ అట్లాంటి అద్భుతమైన అనుభూతిని మనం కూడా ఇక్కడ ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ బోట్లలో చిన్న చిన్న బోట్లు ఎక్కించుకెళ్ళి ఒక రౌండ్ కొట్టుకొస్తున్నారు. అంత సాటిస్ఫాక్షన్గా ఏం అనిపించలేదు. 100 రూపీస్ టికెట్ ప్రస్తుతానికి. ఇక హౌస్ బోట్స్ది వచ్చినాయి అనుకో 5,000, 3,000, 4,000 పెడితే అసలు ఎవడో లెక్క చేయడు. డబల్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేసి 3, 4 బెడ్రూమ్లు కూడా అటు పెద్దవి పెట్టుకున్న ఫ్యామిలీతో వీళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇది నాకు ఏపీ గవర్నమెంట్కి రిక్వెస్ట్ అనమాట. ఇవ్వండి ఎడ్ల బండ్లు లాంటివి పెట్టారు ఇక్కడ. మనం ఫర్ ఎగ్జాంపుల్ 50s జనరేషన్లో చిన్నప్పుడు చూసిన ఎడ్ల బండ్లు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి చిన్న బోట్లు ఉన్నాయి కానీ స్పీడ్ బోట్లు ప్రస్తుతానికి ఒకటే బోట్ ఉంది, అది కూడా పనిచేయట్లేదు, రిపేర్ చేస్తున్నారు. ఇదిగో 2 బోట్లు ఉన్నాయి, అవి వర్కింగ్ కాదో తెలియదు. అండ్ 2 స్టీమర్లు అయితే తిరుగుతూ ఉన్నాయి చిన్న చిన్నవి. అదంతా మొత్తం ఒక 20-30 మెంబర్స్ పడతారు అంతే. ఈ లొకేషన్కి మాత్రం నా బెస్ట్ సజెషన్ అయితే కేరళ స్టైల్ హౌస్ బోట్స్ గైస్. అండ్ టూరిజం పరుగులెత్తుద్ది. ఎవడైనా సరే లోకల్ పీపుల్ అయినా సరే సరదాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఒక డబుల్ బెడ్రూమ్ బోట్ తీసుకొని 3 బెడ్రూమ్ 4th బెడ్రూమ్ లాక్ వరకు ఉండాలి ఆపర్చునిటీ. అట్లాంటివి ఉంటే ఒకరోజు అలా సరదాగా సండే పూట సాటర్డే నైట్ వచ్చేసి ఎక్కేసి సాటర్డే నైట్ అంతా ఎంజాయ్ చేసుకొని మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. ఒకవేళ వీలైతే మార్నింగ్ కూడా చుట్టుపక్కల ఇక్కడ అంతా ఈ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్లో టైంపాస్ చేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఆ రైడ్ కూడా అనుభూతి చాలా బాగుంటుంది. చుట్టూ పక్కనే పచ్చని ఫారెస్ట్, మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్, కోరింగా ఫారెస్ట్ అని కూడా అంటున్నారు దీన్ని. నేను వేరే కంట్రీస్లో కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను, మలేషియాలో కూడా ఎక్స్ప్లోర్ చేశాను. ఈ మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ ఒక ఐలాండ్లో తీసుకెళ్ళి తిప్పి చూపించారు. అక్కడ చాలా చాలా గద్దలు ఉన్నాయి. ఇలా మనం చేపలకు మేత వేసినట్టు ఎట్లా మేత వేస్తే వచ్చి తినిపోతున్నాయి. అయితే మన సైజు మన దేశంలో ఇప్పుడు కాదు, ఇప్పుడు అసలు గద్దలు లేవు, అంతరించిపోయినాయి అనుకోండి. ఉన్నప్పుడు గద్దల సైజు చాలా పెద్దగా ఉండేది, కానీ అక్కడ ఉన్నాయి చాలా చిన్న సైజు కాకులు అంత సైజు ఉన్నాయి. అండ్ అక్కడ ఒక మలేషియాలో కూడా వీళ్ళు గద్దల్ని బాగా ఇష్టపడతారనుకుంటా. ఎందుకంటే అక్కడ ఒక ఐలాండ్లో ఒక అద్భుతమైన గద్ద స్టాచ్యూ ఉంటుంది అనమాట. మన సినిమాలు కూడా చాలా చేశారు. బాలయ్య బాబు సినిమా కూడా ఒక సాంగ్ చేశారు అక్కడ. లంకావి అనే ఒక ఐలాండ్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మలేషియాలో. నాకు ఆ ఐలాండ్ గుర్తొచ్చిందనమాట. అండ్ ఖచ్చితంగా మీరు కూడా ఈ లొకేషన్ని ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయండి గైస్, చాలా బాగుంటుంది. మంచి అనుభూతి చెందొచ్చు అక్కడ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినట్టు. అండ్ ఇండియాలో కూడా చాలా అద్భుతమైన బ్యూటిఫుల్ నేచర్ ప్రేమికులకి మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో నేను చూపిస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఒక లైక్, ఒక కామెంట్, గుడ్ బ్యాడ్ బట్ ఏదో ఒకటి మంచిది చెడ్డది, లేదంటే ఇంకా మీకు కావాల్సిన ఏమైనా ఇన్ఫర్మేషన్. నేను ఒక 5-6 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేశాను. అట్లా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. మీరు ట్రావెల్ చేస్తానన్నా కానీ నేను ప్యాకేజీలు చేస్తాను. ది బెస్ట్ ప్లానింగ్తో మీకు మంచి ప్యాకేజ్ ఇస్తా. సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏది కావాలన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అవసరమైతే నా మెయిల్ ఐడి కూడా పెడతాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మినిమం 10 మంది ఉంటే బెస్ట్. నేను దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తాను. మరి ఇంకంతకన్నా తక్కువ అయితే మాత్రం మీకే నేను ప్యాకేజ్ చేసి పెడతాను, మీరే వెళ్ళాల్సి వస్తుంది. అదనమాట. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మెసేజ్ చేయండి. లొకేషన్ అయితే ఆసమ్ గాయస్, చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఏదన్నా చిన్న స్టాప్ కూడా ఏదైనా ఏర్పాటు చేసి పిక్నిక్ ప్లేస్ లాగా ఇక్కడ టైం ఇవ్వాలి మనకి, ఎందుకంటే వీళ్ళు టైం ఇవ్వరు. అలా ఎక్కించుకొని అలా తీసుకెళ్ళి సముద్రంలోకి ఇట్లా ఒక రౌండ్ సర్కిల్ వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా ప్యాకేజీలు పెడితే బాగుంటుంది. 1 hour
హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ 4 అవర్స్ ఇట్లాంటివి పెడితే కూడా బాగుంటుంది, వర్కౌట్ అవుద్దని నేను టూరిజం వాళ్ళకి ఇచ్చిన అడ్వైస్. అండ్ కోర్స్ ఫస్ట్ టైం బోట్లు జర్నీ చేసిన వాళ్ళకైతే అది చాలా ఇంట్రెస్ట్గా ఉండొచ్చు. మేమేంటంటే గంటలు గంటలు మేము ఐలాండ్లు తిరిగాం కాబట్టి కాస్త మనకి అంత బెస్ట్ అనిపించలేదన్నమాట. ఓకే, ఉన్నంతలో సూపర్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏపీ టూరిజంలో ఇంకొకటి ఏంటంటే రాజమండ్రి నుంచి పాపికొండలకి బోర్డు సర్వీసులు ఉన్నాయి గైస్. కానీ వాళ్ళు కూడా అంతే, టక్కుమంట ఎక్కించుకుంటారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, దడ 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 కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. మధ్యలో ఇంకెక్కడ స్టాప్లు ఉండవు. డైరెక్ట్ పాపికొండల దగ్గరికి తీసుకెళ్ళి ఒక రౌండ్ కొట్టుకొని వచ్చేస్తారన్నమాట. అట్లా కాకుండా వీళ్ళు లంచ్ పెడుతున్నారు, బోట్లోనే లంచ్ పెట్టకుండా ఒక స్టాప్ పెట్టాలి, పెట్ స్టాప్ లాగా. ఇక్కడ నాపి రిలాక్స్గా మళ్ళీ వాళ్ళు ల్యాండ్ మీదకి దిగి అలాగ అక్కడ ఏదైనా చిన్న బెంచ్ లాంటివి అక్కడ సెటప్ చేయాలి, సరదా అక్కడ కూర్చుంటారు. లంచ్ బ్రేక్ అక్కడే కూర్చోబెట్టి చేయాలి. అట్లా కాస్త రిలాక్సింగ్గా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వాలి అక్కడ. మళ్ళీ అక్కడ నుంచి వచ్చి బోట్ ఎక్కి మళ్ళీ తీసుకెళ్తే అదొక రిలాక్సింగ్ ఉంటుంది అన్నమాట ట్రావెల్ చేసే వాళ్ళకి అనమాట. ఇది నా సలహా. ఇదిగో గైస్, ఇదే బోటు, చిన్న బోటు. ఇదిగో చూడండి, అంత తక్కువ మంది జనం ఉంటాం. ఇదిగో సముద్రంలోకి వచ్చేసాము. బ్యాక్ వాటర్ కాలువ లాంటి దాంట్లోంచి సముద్రానికి వచ్చాము. ఇక్కడ చూడండి, వాటర్ అంతా చాలా డస్టీగా ఉంది, ఒక నలుపు రంగులో ఉందన్నమాట ఇదంతా. కొన్ని ప్రాంతాల్లో ఇందాక గ్రీనరీగా ఉంది కదా మనకు అక్కడ ఫారెస్ట్ దగ్గర, అంటే చెట్లు రిఫ్లెక్షన్ అన్నమాట అది. ఇదిగోండి, ఇట్లా ఒక రౌండ్ కొడుతున్నాడు. ఇలాగా లైఫ్ జాకెట్లు ఇచ్చారులే అందరికీ. గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు మన తెలంగాణలో ఉన్న చాలామందికి ప్రతిలో సరదాగా ఇట్లాంటి రిలాక్స్ అయ్యి రావచ్చు. ఫారిన్ కంట్రీ వెళ్ళినట్టు ఉంటుంది. అంటే మనం గోవా ఇట్లాంటివి వెళ్తాంలే, కానీ గోవా కన్నా మనకి ఇది దగ్గర కదా కాకినాడ. అంటే కాకినాడ వెళ్తే ఒక రోజుకు సరిపడా కాకినాడ నుంచే, అంటే అట్లా ఒకరోజు కాదు, కాకినాడ నుంచి అట్లాగా వైజాగ్ వేసుకోవచ్చు. అట్లాగా వేసుకుంటేనే బాగుంటుంది. ఒక రోజులో కాకినాడని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంత మించి పెద్ద లొకేషన్లు లేవు. ఇక రాజమండ్రి అంటే అక్కడ ఇవి ఉన్నాయి కదా, రాజమండ్రి దగ్గర కొన్ని లొకేషన్లు ఉన్నాయి. అండ్ అవన్నీ చూసుకోవాలంటే టైం ఎక్కువ రోజులే పడుతుంది. అండ్ అట్లమాట మీ ఇష్టం. రాజమండ్రిలో మంచి లొకేషన్స్ ఉన్నాయి. అండ్ పుష్ప తీసిన లొకేషన్లు, గుడిసె అని, తర్వాత ఇంకా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. బాగా దిండి రిసార్ట్స్ అనేవి ఉంటాయి, అవి కూడా బాగానే ఉంటాయి. ఎక్స్ప్లోర్ చేయొచ్చు కాకినాడ చుట్టుపక్కల కూడా. అదే రాజమండ్రి చుట్టుపక్కల కూడా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. చేసుకొని అక్కడి నుంచి కాకినాడ చూసుకొని అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి బొర్రా కేవ్స్ అండ్ పారకు అన్నీ చూసుకొని వస్తే ఫుల్ఫిల్ అవుతుంది ట్రిప్ అనమాట. ఇదిగా సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది లొకేషను. నేను కావాలని సన్సెట్ టైంకి వెళ్ళాను. సన్సెట్లో వీడియో ఎలా ఉంటుందో చేద్దామని. అది గాయస్, వీడియో లెంగ్తీగా ఉంది, పర్వాలేదు, చూడండి సరదాగా. అండ్ మీకు కూడా ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మనమే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఏం అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బోట్ దగ్గర ఇస్తారు టికెట్లు. బోట్ ఎక్కాలంటే ఫారెస్ట్లోకి వెళ్ళటానికి గేట్ దగ్గర ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది, 50 రూపీస్ అనుకుంటా ఎంట్రీ టికెట్. బోట్ ఎక్కాలంటే 100 రూపీస్. సింప్లీ ట్రావెలింగ్, చక్కగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సముద్రంలో చాలా 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 బాగా అనిపిస్తుంది అనమాట. తప్పకుండా ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నాకు కాస్త సబ్స్క్రైబర్స్ అవసరం గాయస్, ప్లీజ్ రిక్వెస్ట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నష్టమేమి ఉండదు. జస్ట్ నేను ఏదైనా వీడియో పెడితే మీకు యూట్యూబ్లో ఫస్ట్ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. అంతకుమించి
మీకేమీ నోటిఫికేషన్లు ఉండవు, భయపడాల్సిందేం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూస్తూ ఉండండి. చూసినప్పుడల్లా ఖచ్చితంగా లైక్ కామెంట్ ఒకటి చేయండి. కనీసం ఒక థమ్ సింబల్ అలా పెట్టండి. కామెంట్ అంటే మీరేమి కవిత్వాలు రాయక్కర్లేదు గైస్. ఒక థమ్ సింబల్ పెట్టచ్చు, అండ్ ఒక హార్ట్ సింబల్ పెట్టచ్చు, లేదంటే లైక్, గుడ్, నైస్ ఇట్లాంటివి కూడా పెట్టచ్చు అనమాట. మనం ఏం రాయక్కర్లేదు. మీరు ఓపెన్ చేస్తే అక్కడ ఉంటాయి ఆల్రెడీ, ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా మంచి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. కార్తికేయ మిరియాల అని నా ఫేస్బుక్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కూడా వేసి కార్తికేయ మిరియాల ఉంటుంది, ఫాలో అవ్వండి. మనది ప్రపంచ 2 ఛానల్స్ ఉన్నాయి మనకి. కేవీఎల్ఎం ది ట్రావెలర్, ప్రపంచ యాత్ర అని. ప్రపంచ యాత్రలో ప్రస్తుతానికి షార్ట్సే పెడుతున్నా గైస్. కేవీఎల్ఎం ది ట్రావెలర్లో బిగ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ అదనమాట. ప్లీజ్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్. రాకేష్ మాస్టర్ అడిగినట్టు సబ్స్క్రైబ్ చేయండి. సిగ్గు లేకుండా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ అవసరం అనమాట. ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. ఏ ఛానల్ వాళ్ళు కూడా మానిటైజేషన్ అవ్వకుండా, ఇన్కమ్ స్టార్ట్ అవ్వకుండా ఇన్ని దేశాలు ఎక్స్ప్లోర్ చేసి వీడియోలు పెట్టలేదు గాయస్. నేను చాలా సాహసంలో చేసి పెడుతున్నాను. ఇప్పుడు వరకు అయితే 5 కంట్రీస్ వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. చాలా అద్భుతమైన వీడియోలు చేసి పెట్టాను. బట్ జనానికి నచ్చట్లేదు, మరి ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి. చాలా మంచి వీడియోలు చేస్తున్నాను గాయస్. నేను ఇంతకన్నా ఇంకేం చేస్తాం. ట్రిప్పులకి వెళ్ళడానికి బోల్డ్ డబ్బులు కావాలి. ఈ ఎక్విప్మెంట్ కాస్త వీకే మన దగ్గర, కెమెరాలు అవన్నీ. ఇంకా నేనేమీ మంచి కెమెరాలు కొనలేదు. ప్రస్తుతానికి ఫోన్తోనే చేస్తున్నాను. మానిటైజేషన్ అయితే 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే, ఇంకా మనకు 500 మంది సబ్స్క్రైబర్లు కావాలి గాయస్. 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే, మానిటైజేషన్ అయితే, ఎవడన్నా చూసినట్టు మీరు చూసేదాన్ని బట్టి ఛానల్ ఏదైనా డబ్బులు ఇస్తూ ఉంటే ఆ డబ్బులు పెట్టి మనం ఎక్విప్మెంట్స్ కొనుక్కొని మీకు మంచి క్వాలిటీ వీడియోలు ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ సో మచ్.